సువార్త ప్రకటించని ఎడల నాకు చెప్తుంటే వారితో మిగిలిన వారు కూడా గట్టిగా చెప్దాం. నీకు ఎలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఇక్కడ నీకు వచ్చింది. ఎవరికి వచ్చిందమ్మా? సహజంగా సమాజంలో, స్నేహితులలో, బంధువులలో, ఇంకా కొందరికి వస్తుంటాయి. అవి మనకు కాదు. ఇదిగో మీకు అవి వచ్చాయి, ఇవి వచ్చాయి. కానీ ఇక్కడ ప్రభు సూటిగా నీతో చెప్తున్నాడు. నీకు, ఎవరికి? సహోదరి, సహోదరుడా, నీకు ఎలుగు వచ్చి ఉన్నది. ఏమొచ్చిందమ్మా? రోగం వచ్చి ఉన్నది కాదు, నాశనం వస్తున్నదని కాదు, కీడు వస్తున్నదని కాదు, శాపం వస్తున్నదని కాదు, దోషం వస్తున్నదని కాదు, వెలుగు. ఏంటి తెల్లది? వెలుగు. లెమో, లెమో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము చూసినట్లయితే లెమ్ము అంటే సహజంగా వారు నిద్రపోతున్నారని, పండుకొని ఉన్నారని ఈ పదము యొక్క అర్థము ఇచ్చుచున్నది. అయితే ఈ వాగ్దానాన్ని ఎంతమంది స్వతంత్రించుకోగలుగుతున్నారు? యెహోవా మహిమ ఎంతమంది మీద ఉదయించటానికి వారు అర్హులుగా మార్చబడుతున్నారు అన్న విషయాలు ఈ రాత్రిపూట కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఆదికాండము 13వ అధ్యాయము 10 వాక్యమును ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. చదవగలిగిన వారు చక్కగా ఆ వాక్యాన్ని చదువుదాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను. అమ్మా, దానికి ముందుగా 19వ అధ్యాయము 15 వాక్యాన్ని ఒకసారి చదువుకుని అది తదుపరి చదువుకుందాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెడుతూ ఉన్నాయి. లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. ఇక్కడున్న నీ ఇద్దరి కుమార్తెలను తీసుకురమ్మని చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే మరలా లోతుతో చెప్తున్నారు, లెమ్ము అని చెప్తున్నారు. చెప్పాలి, ఏం చెప్తున్నారమ్మా? లెమ్ము అని చెప్తున్నారు. అక్కడ మనం చదువుకున్న వాగ్దానం కూడా లెమ్ము అని అర్థం ఇచ్చుచున్నది. ఇక్కడ లోతుతో కూడా చెప్పిన విషయం ఏంటంటే, లోతు
నీవున్న ప్రాంతము, నీవున్న వాతావరణం అంతా కూడా చాలా ప్రమాదకరమైన అంచులో ఉంది నాయన. ఆ ప్రమాదకరమైన అంచులో నుంచి నువ్వు లేవాలి, నువ్వు లేవాలి నాయన. బాబు, లోతు గారు, మీరు లేవాలి. ఈరోజు ఈ పదం ఎవరికి చెప్పినా ఇంక లేచి పాస్టర్ ఎక్కడికి రమ్మంటాడు, చర్చికి రమ్మంటాడు. నేను కూడా చర్చికి వెళ్తే పాస్టర్కి ఇంకో 10 రూపాయలు పెరగటానికే కదా, అలాగే చెప్తుంటాడు. అని అలాగే వస్తుంటాడు, చెప్తుంటాడు, పోతుంటాడు. నేను మాత్రము ఈ స్థలములో నుంచి లేచేది కాదని అదే స్థలములో, అదే పాపపు ఊపిలో, అదే శాపపు అనుభవాలలో, అదే విగ్రహారాధన సంబంధమైన శాపభరితమైన వాటిలో ఈరోజు అనేక మంది కూరుకొని ఆ యొక్క శాపాన్ని, ఆ యొక్క కీడును అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ దేవదూతలే వచ్చాయి. ఎవరు వచ్చారమ్మా? దేవదూతలు వచ్చాయి. చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని బాగా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతుని త్వరపెడుతూ ఉన్నాయి. అయ్యా, తెల్లవారిపోతుంది, ఇదిగో నీ ప్రాణానికి ప్రమాదం, నీ బిడ్డలకు ప్రమాదం, నీ భార్యకు ప్రమాదమునైనా. ఎవరు వినే పరిస్థితులు లేరు, ఎవరు అర్థము చేసుకునే పరిస్థితులు లేరు, ఎవరు అంగీకరించే స్థితిలో లేరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఏబు స్థితి ఎలాంటిది, ఆ యొక్క లోతు స్థితి ఎలాంటిది, లోతు స్థాయి ఎలాంటిది అని ఇప్పుడు చూసినట్లయితే 13వ అధ్యాయము 10 వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 10 వాక్యాన్ని చదువుకుందాం. ఎలా ఆ వ్యక్తి జీవితం ప్రారంభించబడిందని. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాల పట్టణమును నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీరు పారు దేశమై ఉండెను. స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది, నీరు పారు దేశమై ఉండెను. అది యెహోవా తోట, యెహోవా ఇల్లు, యెహోవా ప్రాంతం. ఈరోజు చాలామందిని నేను అడుగుతుంటే, ఈ పొలము ప్రభు మాకు ఇచ్చారండి, ఈ వ్యాపారము ప్రభు మాకు ఇచ్చారు, ఈ గృహాన్ని మాకు ఇచ్చారు, ఈ కుటుంబాన్ని మాకు ఇచ్చారు, ఈ ఆదాయము, ఈ వనరులు, ఇవన్నీ మాకు ప్రభు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నీకు ప్రభు ఇచ్చాడు, అందును బట్టి స్తోత్రం. అయితే ప్రభు నీకు ఆయుష్ పొడిగించాడు, అందును బట్టి స్తోత్రం. ప్రభు నీకు ఆదాయాన్ని ఇచ్చాడు, ఆయుష్ పొడిగించాడు, గృహాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, అందును బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఆ వ్యాపారముతో, ఆ వ్యవసాయముతో, ఆ గృహముతో, ఆ ఆయుష్తో నీ జీవితము ఎలా నడుస్తుంది, ఎలా కొనసాగుతుంది అని గమనించి చూసినట్లయితే నీ జీవితములో పరిశుద్ధుల సహవాసము అవసరం. చెప్పాలి తల్లి, ఏం అవసరం? పరిశుద్ధుల సహవాసము నీకు అవసరం. దేవుడిచ్చిన తోటలో ఉన్నావు, దేవుడిచ్చిన కుటుంబములో ఉన్నావు, దేవుడిచ్చిన వ్యాపారములో లాభాన్ని నువ్వు సమకూర్చుకుంటున్నావు, మంచిది. దేవుడిచ్చిన ఆయుష్తోనే బ్రతుకున్నావు, మంచిది. అయితే
నీకు దినదినము, ప్రతిదినము, ప్రతి వారము, ప్రతి నెల పరిశుద్ధుల సహవాసము అవసరం. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధుల సహవాసములో నీవు ఉన్నావా? ఆ పరిశుద్ధుల సహవాసములో నీవు కొనసాగుతూ ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఈ సహవాసము అనేది చాలా ముఖ్యమైనది. ఈ సహవాసము అనేది చాలా అవసరమైనది. ఈ రోజున సహవాసము లేని వ్యక్తిగా నీవు ఉన్నావా? సహవాసము కలిగి నీవు ఉన్నావా? ఒక సింహము బైబిల్లో రాయబడి ఉంది, గద్దించు సింహం వల్లే ఎవరిని మృంగుదామని వాడు వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. ఎవరు దొరికినా వాళ్ళ మృంగాలని ఆశతో, ఆకలితో, కోరికతో తిరుగుతున్నాడు. అయితే ఒక తోటలో 4 ఆవులు, ఆ 4 పశువులు కలిసి మేస్తున్నాయి. ఆ సింహం వచ్చింది. ఆ 4 పశువులకి 8 కొమ్ములు ఉంటాయి. ఒకదానికి ఎన్ని చెప్పలమా? ఒకదానికి 2, 4, 8 ఉన్నాయి. ఈ కొమ్ము అనేది అధికారముకి సాదృశ్యముగా ఉంది. నా ప్రభు బైబిల్లో ఒక మాట చెప్పాడు, నీ కొమ్మును నేను హెచ్చిస్తాను అన్నాడు. నీ కొమ్ము నేను హెచ్చిస్తాను. ఈ 4 పశువులు వీటికి కలిగిన 8 అధికారాలతో దాన్ని వెంటాడితే దాని అధికారము, దాని శక్తి, దాని బలము నిర్వేగమైపోయి పరుగు దానికి ప్రాణం కాపాడుకోవటం కష్టమైపోయింది. దానికి ప్రాణభయం పట్టేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా నా దేవుడు అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు తల్లి? యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. ఆయన మనకు యేసు నామము అనే అధికారము మన సొంతం చేశాడు. ఇప్పుడు యేసు నామం అనే అధికారమును మన సొంతం చేశాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన అధికారం అంతటి కలుపుకొని సహవాసముతో ఉంటే మనకు జయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ తోటలో ఉన్న లోతు పరిశుద్ధుల సహవాసము కలిగి ఉన్నాడా అని మనము గమనించి చూస్తే అక్కడ 11 వాక్యాన్ని చదువుతాం. కాబట్టి అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఇక్కడ ఈ పదాన్ని మనము గమనించి చూస్తే 2 వ్యక్తులు మనకు కనిపిస్తారండి. ఎవరు కనిపిస్తారు? 2 వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒకరు పేరు అబ్రహాము, శారా.
మరొకరు లోతు కుటుంబం. ఈ రెండు కుటుంబాలు వేరైపోయాయి. ఒకరికి ఒకరు ఏమైపోయారు? వేరైపోయారు. వేరైపోతే ఒకరైతే ఆ యొక్క బలిపీఠము కట్టి ఆ బలిపీఠము దగ్గర బలి అర్పిస్తూ అదే స్థలములో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే స్థలములో ప్రభువుని స్తుతిస్తున్నారు. దైవజనులు మమ్మల్ని దర్శించటానికి ఎప్పుడు వస్తారో ఆశతో ఆ ద్వారబంధము దగ్గర కూర్చుని వాళ్ళు అలా ఎదురు చూస్తున్నారు. సహవాసము కొరకు ఎదురు చూస్తున్నారు. సహవాసములో నిలిచి ఉండాలని, సహవాసము కలిగి ఉండాలని, సహవాసము మాకు అవసరమని ఆశతో, ఆకలితో, కోరికతో అబ్రహాము శారాలు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చరిత్ర అంతా మీకు తెలిసిన చరిత్ర. ఆ యొక్క దేవుని దూతలు ఆ స్థలానికి వచ్చినట్లు తెలుసు, ఆతిథ్యము స్వీకరించినట్టు తెలుసు. ఇక అదంతా మనకు తెలిసిన చరిత్ర. వారు ఎక్కడున్నారంటే వారు సహవాసములో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నారు తల్లి? సహవాసములో ఉన్నారు. కానీ లోతు మాత్రం సహవాసానికి దూరం అయిపోయాడు. ఈరోజు సహోదరి సహోదరుడా, ఏ స్థలములో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నా, నీ జీవితములో సహవాసము కలిగి ఉన్నావా? సహవాసానికి దినదినము దూరం అవుతూ, లోక సంబంధమైన సహవాసానికి దగ్గర అవుతూ, విగ్రహారాధనకు దగ్గర అవుతూ, శరీరాశలకు దగ్గర అవుతూ, నేత్రాశకు దగ్గర అవుతూ, ఇక లోక సంబంధమైన వాటికి సమీపస్తురాలుగా నువ్వు మార్చబడుతూ, పరిశుద్ధుల ఆత్మ సంబంధమైన సహవాసానికి నువ్వు దూరం అవుచున్నావా? ఒక్కసారి పరిశుద్ధమైన సహవాసానికి ఎంత దూరములో నీవు ఉన్నావు? లోక సంబంధమైన వాటికి ఎంత నువ్వు దగ్గరగా ఉన్నావు? ఒక్కసారి ఈ రాత్రి ఆత్మదేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు కొలత పెట్టుకో. అబ్రహాము శారాలు ఆత్మ సంబంధముగా ఎదుగుచు ఆ సహవాసాన్ని కలిగి వారు జీవితాన్ని కొనసాగిస్తున్నారమ్మా. కానీ ఈ లోతు కుటుంబము చూసినట్లయితే శరీరాశలు, నేత్రాశలు, లోక సంబంధమైన వాటితో వారు మమేకమైపోయి వారి జీవితాలను కొనసాగిస్తూ వారు బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల సహవాసానికి నువ్వు దూరం అయితే, పరిశుద్ధతలో నువ్వు దూరం అయితే, ఆత్మీయతకు నువ్వు దూరం అయితే నీ పరిస్థితి చాలా అగమ్య గోచరమైపోద్ది. ఆ విషయాన్ని ఒక్కసారి ఆలోచించు. అందుకే ఆత్మదేవుడు ఈ రాత్రి ఈ యొక్క చివరి దినములో నీతో మాట్లాడుచున్న మాట, లెమో తేజరిల్లు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించాలని, నిన్ను మహిమపరచాలని, నిన్ను ఘనపరచాలని, నిన్ను శాపభరితమైన ప్రజల నుంచి వేరు చేయాలని ఆయన ఆశ కలిగి ఈ మాటలో నీకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే కొలుతునయా, నీవే నా రాజువయ్యా, యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలో నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచినయ్యా నన్ను బలపరచినయ్యా నిన్నే గణపరతునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే ఇప్పుడు అబ్రహాము శారాలకి అమ్మా మీ స్నేహితులు ఎవరు ఉన్నారా? మీరు అసలు ఎవరి మధ్యలో ఉంటున్నారు? మీ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? మంచైన చెడ్డైన ఇరుగైన పొరుగైన ఉండాలి కదా బ్రతకటానికంటే. ఒకటి చెప్తున్నారు, మేము యేసయ్యను కొలుస్తాం, ఆయనే మాకు బలము, ఇక మా ఆదిత్యాలను అయ్యే ఉంటాయి. దేవునికి స్తోత్రం. మా విందులు ఏదైనా ఉంటే అయ్యే ఉంటాయి అని వారు సూటిగా తేటగా వివరించేస్తున్నారు. ఇప్పుడు అదే 10 అధ్యాయములో 12 వాక్యాన్ని మనం చదివితే అక్కడ మరికొన్ని విషయాలు ఎలుగులోకి వస్తున్నాయి. అబ్రాహాము కానానులో నివసించును. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి పట్టణ ప్రదేశములో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. గుడారము అక్కడ వేసుకుని అక్కడ ఆ వ్యక్తి లైఫ్ సెట్ చేసేసుకున్నాడు. అక్కడ ఆ వ్యక్తి లైఫ్ సెట్ చేసుకున్నాడు. అక్కడ ఇంక హ్యాపీ, ఇక్కడే నేను ఉంటాను అని ఓకే ఓకే ఓకే. అక్కడ కొందరు మనుషులు ఉన్నారు. ఎందుకని ఆ వ్యక్తి అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాడంటే ఆ మనుషులు లోతుకు నచ్చారు. భాగ్యనాలు మీరు ఎవరికి నచ్చారు చెప్పాలి తల్లి, ఎవరికి నచ్చారు? అబ్రహాము నచ్చల, షారుము నచ్చల. వాళ్ళకి అబ్రహాము నచ్చల, షారుము కూడా నచ్చల. కానీ ఈ ప్రజలు, ఈ మనుషులు, ఈ పద్ధతులు, ఈ ఆచారాలు, ఈ అలవాట్లు లోతుకి, లోతు భార్యకి, లోతు కుటుంబకి బహుగా నచ్చేసాయి. ఎలా నచ్చేసాయి? బహుగా నచ్చేసాయి. ఎవరితో నీ సాహసం? సహోదరుడా, ఎవరితో నీ స్నేహం? ఏ కుటుంబాలతో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఏ మనుషులతో నువ్వు స్నేహం చేస్తున్నావు అని నిన్ను ఒక దైవజనుడి అడిగితే నువ్వు చెప్పే విషయం ఏంటంటే, పాస్టర్ గారు, ఆ వ్యక్తి
చాలా మంచోడు. మాస్టర్ గారు, ఆ సహోదరి చాలా మంచిది అని నువ్వు చెప్తావు, రైట్. అయితే నీ దృష్టికి వారు మంచివారే, నీ దృష్టికి ఎవరు మంచివారే, నేను కాదనట్లేదు. ఎందుకనంటే సహవాసము చేస్తూ స్నేహం చేస్తూ నీవు వారిని చూసావు, వారి పద్ధతి చూసావు, వారి నడక, వారి యొక్క పరిస్థితులు నువ్వు చూసావు, నేను చూడలే. కానీ ఆకాశం ముందుండి ఆయన భూమి మీద ఆయన చూపు పారచూచుచున్నాడు. ఆయన చూస్తే నీవు మంచివారని చెప్తున్నావు, నీవు సహవాసము చేసేవారు, నువ్వు నివసిస్తున్న ప్రజలు ఆయన దృష్టిలో ఏమై ఉన్నారు? దుష్టులుగా ఉన్నారా, లేక దుర్మార్గులుగా ఉన్నారా, లేక వంచకులుగా ఉన్నారా, లేక మంచివారిగా ఉన్నారా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ చూసినా జ్వరం. ఈ జ్వరం వచ్చిన వాళ్ళకి 2 రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్తే కసిక్కమని పోలీసు ఒక 100 గ్రాములు 1 పావు లీటర్ తీస్తున్నారు బ్లడ్. ఆ బ్లడ్ చూసేసి ఇదిగో నీకు టైఫాయిడ్, ఇదిగో నీకు మలేరియా, లేకపోతే నీకు ప్లేట్లెస్ అని చెప్పేస్తారు. వీళ్ళు చెప్పలేరు. దాన్ని ఎందులో పెట్టి చూడాలి? పరిశుద్ర ఎందులో పెట్టి చూడాలి? రక్తాన్ని, బ్లడ్, దాన్ని చూసే దానిలో చూడాలి. దేవునికి స్తోత్రం. ఒక మనిషి పద్ధతిని నువ్వు చెప్పలేవు, నువ్వు మంచి వ్యక్తి అని చెప్పలేవు. కానీ లోతు చెప్తున్నాడు, అయ్యా వీళ్ళందరూ చాలా మంచోళ్ళయ్యా, ఇక వీళ్ళ మధ్యలో నేను ఇక్కడే కాపురం ఉండిపోతానయ్యా అని గుడారం పెట్టేసాడు. కానీ ప్రభు వాళ్ళని ఏమంటున్నాడు? ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదాం. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. లోతు వారి పైరూపాలను చూసాడమ్మా. ఇక వీళ్ళతో సహవాసం చేయొచ్చు, వీళ్ళ మధ్యలో నేను కాపురం ఉందాము, ఇక్కడ హ్యాపీగా నేను ఉండిపోవచ్చు, అబ్రహాము శారాల కంటే ఈ సహవాసం చాలా గొప్పది, మంచిది అనుకున్నారు. కానీ యెహోవా దృష్టి వాళ్ళ మీద నిలిపి వాళ్ళు చూస్తే ఎన్ని ప్లేట్లెస్ తగ్గిపోయాయో, ఎంత మలేరియా వచ్చిందో, ఎంత టైఫాయిడ్ వచ్చిందో, అప్పుడు రిపోర్ట్లో బయటకు వచ్చింది ఏంటంటే వారు యెహోవా దృష్టికి బహు పాపులు, దుష్టులై ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టి పాపుల సహవాసము, దుష్టుల సహవాసముతో ఈ వ్యక్తి కొనసాగుతూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు, జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కొనసాగిస్తూ ఈ వ్యక్తి ఒకరోజు ఈ వ్యక్తికి సువార్త చెప్పాలని ఆలోచన వచ్చింది. కాస్త భక్తి కూడా ఉన్నట్లు ఉండి వస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? ఆ 14 వాక్యాన్ని ఒకసారి చదువుదాం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత 19 అధ్యాయము 14 వాక్యం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను
పెండ్లాడనయున్న తన అల్లులతో తన మాటలాడి కుమార్తెలను పెండ్లాడనయున్న పెండ్లాడనయున్న తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాను వలె నుండెను. అంటే ప్రియ దేవుని బిడ్డలరా, విలువలేని పరిస్థితులు అయిపోయింది. ఎందుకు నీకు విలువ లేదు అంటే, ఎందుకు లోతుకి అల్లుల దగ్గర విలువ లేదు అంటే, ఈ లోతుకి సహవాసం లేదు. ఏం లేదమ్మా చెప్పాలి, ఏం లేదు, సహవాసము లేదు. ఈ సహవాసము నీ జీవితంలో ఉంటే నీ జీవితానికి విలువ ఉంటుంది, నీ బ్రతుకు ఒక విలువ ఉంటుంది, నీ విశ్వాసానికి ఒక విలువ ఉంటుంది, నీ ఆత్మీయ స్థితికి ఒక విలువ ఉంటుంది. ఎందుకని ఈ వ్యక్తి ఇలాగా ఎగతాళి అయిపోయాడు? వేళనైతని జీవితము వేళకోళ అయిపోయింది, విలువలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎగతాళి ఎందుకు చేయబడుతున్నాడంటే, ఇతడు పూర్తిగా ఆత్మ సంబంధమైన పరిశుద్ధుల సహవాసాన్ని కోల్పోయి శరీర సంబంధమైన సహవాసములో పడుట వారు నిశ్చయముగా చూశారు. ఇతనిలో ఆత్మీయత లేదు, ఇతనిలో ప్రార్థనా జీవితము లేదు, ఇతని జీవితంలో ఆసక్తి లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ జీవితంలో ఆదివారపు ఆరాధన, ఈ ఆదివారపు ఆరాధన ఇక్కడ ప్రారంభమై జరుగుతుంది. ఇంకా నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, నీ తోటివారు నిన్ను చూస్తే నీకు విలువ ఎవరు? ఏమెవరు? భక్తురాలు అయితే ఇక్కడ ఎందుకు ఉంటుంది? భక్తురాలు అయితే ఇక్కడ ఎందుకు ఉంటుంది? భక్తురాలు అయితే ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఈ మనిషి బజారి మనిషి. ఏ మనిషి? అక్కడ ఆరాధన జరుగుతుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు పాడుతుంటే అక్కడ లేకుండా ఈ మనిషి ఎక్కడ ఉన్నాడంటే గవిని దగ్గర ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? గవిని దగ్గర ఉన్నాడు. కాబట్టి ఎగతాళి బ్రతుకైపోయింది, ఎగతాళి జీవితం అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డ, నా దేవుని వాక్యము ఈ రాత్రి చెప్తుంది, లేమో లోతో ఇప్పటికైనా ఆ శరీర సంబంధమైన ఊపిలో నుంచి, ఆ లోక సంబంధమైన ఆ యొక్క భక్తికి దూరమైపోయిన పరిస్థితుల్లో నుంచి, సహవాసము కోల్పోయిన పరిస్థితుల్లో నుంచి, ఆ లోక సంబంధమైన అనుభవాలలో నుంచి లేమో నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎందుకనంటే ఈ వ్యక్తి కొరకు ఆ వ్యక్తి అబ్రహాము కన్నీరు కార్చి రోదన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఒకప్పుడు నాతో కలిసి ప్రార్థించిన వ్యక్తి, ఒకప్పుడు నాతో కలిసి మోకరించిన వ్యక్తి, ఒకప్పుడు నాతో కలిసి ప్రభువును స్తుతించిన వ్యక్తి ఈరోజు లోకములో ఉన్నాడు. శరీరానుసారుల మధ్యలో, త్రాగుబోతుల మధ్యలో, తిరుగుబోతుల మధ్యలో, శరీరాశలకు నేత్రాశలకు లోనైపోయి లోకాలు పాలైపోయాడయ్యా. అది అతని కుటుంబానికి క్షేమము కాదు, అది బిడ్డలకు క్షేమము కాదు. ఆ వ్యక్తి రక్షించబడాలి, నీ సన్నిధికి నడిపించబడాలి అని అబ్రహాము విలపిస్తూ, రోదన చేస్తూ, దేవుని దగ్గర ఒక బేరం చేస్తూ కన్నీరు కారుస్తున్నాడు. ఆ ప్రార్థన శక్తి ద్వారా, ఆ ప్రార్థన బలము ద్వారా ఈ వ్యక్తి దగ్గరికి వచ్చింది వాగ్దానము. లేమో
నీకు వెలుగు వచ్చింది. ఇప్పుడైనా నువ్వు లేస్తే అగ్ని గంధకాలతో నాశనమైపోయే ఈ సొదొమ గుమారాల నుంచి నువ్వు విడిపించబడతావు, నువ్వు రక్షించబడతావు, నీకు విలువ వస్తుంది. ఎగతాళైపోయింది పరిస్థితి. ఎందుకనంటే అతని పద్ధతులు ఆ విధంగా అయిపోయాయి, అతని నడవడిక ఆ విధంగా అయిపోయింది. అతన్ని ఎవరు గౌరవించట్లేదు, ఎవరు మర్యాద ఇవ్వట్లేదు. ఇదిగో నేను చర్చికి వెళ్తున్నానన్న ఎగతాళి చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తిని. ఏం చేస్తున్నారమ్మా? అయ్యా మీరు లెగండి, నేను వెళ్తున్నాను చర్చికి, ఇదిగో నేను వెళ్తున్నాను మీరు కూడా రండి అంటే అల్లుళ్ళు ఏమంటున్నారంటే ఎగతాళి అనుకున్నారట. ఏమనుకున్నారు? ఆ మాట ఒక్కసారి మీరు చదవండి. అది నాకు చాలా బాధేసింది. ఆ మాట నాకు చాలా బాధేసింది. ఆ మాట నాకు చాలా బాధ కలిగించింది. అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. ఎందుకనంటే అయ్యా లెగండి, నేను చర్చికి వెళ్తున్నాను, మీరు కూడా రండి నాతో ఈ పాటు అంటే మావా నువ్వా చర్చికి పోయేది? నువ్వు పోతావా మావా? నీ బ్రతుకులు ఎప్పుడన్నా మావా నీ జీవితంలో ఎప్పుడన్నా నీకు శివుని నెత్తురుంటే ఎప్పుడన్నా ప్రార్థనకి వెళ్ళి కూర్చున్నా మావను? అల్లుడు అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? నేను కాదు. మావా నువ్వు మాతో చెప్పవలయ్యా మావో నువ్వు మాతో చెప్పవడయ్యావా? నీ బ్రతుకులో నీ జీవితంలో నిజంగా నీకు భక్తి ఉంటే, నువ్వు భక్తుడివైతే, ప్రభువుకి నీకు అసలు సంబంధం ఉంటే, పరలోక రాజ్యానికి సిద్ధపడిన వ్యక్తి అయితే నీ బ్రతుకులో ఎప్పుడైనా ప్రారంభ ప్రార్థనకి వెళ్ళి స్తోత్రం చెప్పిన మొహమా నీది మావా? లోతు మావా చెప్పు మావా అని ఇహి నవ్వుతున్నారంట. ఎలా నవ్వుతున్నారు చెప్తాను, ఎలా నవ్వుతున్నారు? ఎందుకని అతని జీవితం ఎగతాళి అయిపోయిందంటే అతనిలో రోషము కలిగిన భక్తి లేనందున, రోషము కలిగిన విశ్వాసము లేనందున, ప్రార్థన జీవితము లేనందున, సహవాసము లేనందున గౌరవించబడవలసిన మనుషులతో ఎగతాళి చేయబడుతూ ఉన్నాడు. నీ బ్రతుకు ఆ విధముగా కాకముందే ఇదిగో నీ తోటివారు నీ ప్రార్థన జీవితాన్ని చూడాలి, నీ భక్తి జీవితాన్ని చూడాలి, నీ విశ్వాస వీరత్వాన్ని వారు చూడాలి, వారు కనులతో చూడాలి. అది చూసి వారు నీకు భయపడాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము శారా జీవితంలో వారి ప్రయాణంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను చూసి, అబ్రహాము ప్రార్థన చూసి, శారా విశ్వాసాన్ని చూసి రాజు సహితము గడ్డగా వణికిపోయి ఆ రాత్యమే చేతులెత్తి అబ్రహాము కుటుంబానికి నమస్కరించినట్లు చరిత్ర గ్రంథస్థం చేయబడి ఉంది. దానికి గల కారణం ఏంటంటే అబ్రహాము ప్రార్థన వారు చూశారు. మరి రూతు ఎగతాళి జీవితం ఎందుకు అయిపోయిందంటే లోతులో వారు ప్రార్థన చూడలేదు, శరీరాశలను చూశారు, నేత్రాశలను చూశారు. సహవాసము లేకుండా గాలికి కొట్టుకొని పో వ్యక్తి వలె తిరగటం ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తికి విలువ లేని పరిస్థితులు ఆ వ్యక్తి బ్రతుకులైపోయి ఆ విధముగా కాకుండా అయ్యా నాకు సహవాసము కావాలని ఆశించిన ప్రతి ఒక్కరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి అయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు, అయ్యా నీ సహవాసము నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ సహాయము కావాలి, నీవు నాకు కావాలి తండ్రి, నీకు స్తోత్రాలు, సహవాసము కావాలి తండ్రి. అబ్రహాము తండ్రి ఆ వ్యక్తితో వేరైపోయినా నీతో కలిగి బలిపీఠం పట్టుకొని నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ
అయ్యా ఆ విధముగా దాని జీవితాన్ని గడపటానికి అవకాశాలు దొరికాయి. అయ్యా అట్టి అనుభవాలలో నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా. నీవొచ్చి ఆ గడియకు నేను సిద్ధపడాలి తండ్రి, నీవొచ్చి ఆ గడియకు నేను సిద్ధపడాలి. ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో నీతో గడపాలి తండ్రి. నేనున్న స్థితిలోనే నీతో గడపాలి తండ్రి, నీతో గడపాలి తండ్రి, నీతో గడపాలి తండ్రి, నీతో గడపాలి తండ్రి. నా యజమానివి నీవేనని అనుకొని గడియలో వస్తావని. అందరూ నోరు తెరచి నా యజమానుడవు నీవేనని, అనుకొని గడియలో వస్తావని. నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని. నీ సాక్షిగా నేను బ్రతకాలని. అయ్యా నీ సాక్షిగా నేను బ్రతకాలని. అవునయ్యా, రాజా నీ మహిమ నాలో ఉండని ప్రభువా. రాజా నీ కృప నాపై నిలువని. నీ మహిమ కావాలి. లోతు కోల్పోయాడు, అబ్రహాము కలిగి ఉన్నాడు. నీ కృప నాపై నిలువని. నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని. నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ నాలో ఉండని. యేసు రాజా నీ కృప నాపై నిలువని. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీలో ఉండాలని. అవును ప్రభు.
అందరూ ఏకస్వరముతో ప్రభు మనకు 6వ నెలలో అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని ఒకసారి చెప్దామా? అది చాలా తేటగా అక్కడ ఉంది. ఎవరికమ్మా? మీకా? స్పష్టంగా ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ బిగ్గరగా చెప్తుంటే వారితో మిగిలిన వారు కూడా గట్టిగా చెప్దాం. నీకు ఎలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఇక్కడ నీకు వచ్చింది. ఎవరికి వచ్చిందమ్మా? సహజంగా సమాజంలో, స్నేహితులలో, బంధువులలో, ఇంకా కొందరికి ఏవో వస్తుంటాయి. అవి మనకు కాదు. ఇదిగో మీకు అవి వచ్చాయి, ఇవి వచ్చాయి. కానీ ఇక్కడ ప్రభు సూటిగా నీతో చెప్తున్నాడు. నీకు. ఎవరికి? సహోదరి, సహోదరుడా, నీకు ఎలుగు వచ్చి ఉన్నది. ఏమొచ్చిందమ్మా? రోగం వచ్చి ఉన్నది కాదు, నాశనం వస్తున్నదని కాదు, కీడు వస్తున్నదని కాదు, శాపం వస్తున్నదని కాదు, దోషం వస్తున్నదని కాదు, వెలుగు. ఏంటి తెల్లది? వెలుగు. లెమో, లెమో, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము చూసినట్లయితే లెమ్ము అంటే సహజంగా వారు నిద్రపోతున్నారని, పండుకొని ఉన్నారని ఈ పదము యొక్క అర్థము ఇచ్చుచున్నది. అయితే ఈ వాగ్దానాన్ని ఎంతమంది స్వతంత్రించుకోగలుగుతున్నారు? యెహోవా మహిమ ఎంతమంది మీద ఉదయించటానికి వారు అర్హులుగా మార్చబడుతున్నారు అన్న విషయాలు ఈ రాత్రిపూట కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఆదికాండము 13వ అధ్యాయము 10 వాక్యమును ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. చదవగలిగిన వారు చక్కగా ఆ వాక్యాన్ని చదువుదాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను. అమ్మా, దానికి ముందుగా 19వ అధ్యాయము 15 వాక్యాన్ని ఒకసారి చదువుకుని అది తదుపరి చదువుకుందాం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెడుతూ ఉన్నాయి. లెమ్ము, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకురమ్మని చెప్పారు. ఇక్కడ చూసినట్లయితే మరలా లోతుతో చెప్తున్నారు, లెమ్ము అని చెప్తున్నారు. చెప్పాలి. ఏం చెప్తున్నారమ్మా? లెమ్ము అని చెప్తున్నారు.
అక్కడ మనం చదువుకున్న వాగ్దానం కూడా లెమ్ము అని అర్థం ఇచ్చుచున్నది. ఇక్కడ లోతుతో కూడా చెప్పిన విషయం ఏంటంటే, లోతు నీవున్న ప్రాంతము, నీవున్న వాతావరణం అంతా కూడా చాలా ప్రమాదకరమైన అంచులో ఉంది నాయన. ఆ ప్రమాదకరమైన అంచులో నుంచి నువ్వు లేవాలి నాయన. బాబు, లోతు గారు, మీరు లేవాలి. ఈరోజు ఈ పదం ఎవరికి చెప్పినా ఇంక లేచి పాస్టర్ ఎక్కడికి రమ్మంటాడు? చర్చికి రమ్మంటాడు. నేను కూడా చర్చికి వెళ్తే పాస్టర్కి ఇంకో 10 రూపాయలు పెరగటానికే కదా, అలాగే చెప్తుంటాడు. అని అలాగే వస్తుంటాడు, చెప్తుంటాడు, పోతుంటాడు. నేను మాత్రము ఈ స్థలములో నుంచి లేచేది కాదని అదే స్థలములో, అదే పాపపు ఊపిలో, అదే శాపపు అనుభవాలలో, అదే విగ్రహారాధన సంబంధమైన శాపభరితమైన వాటిలో ఈరోజు అనేక మంది కూరుకొని ఆ యొక్క శాపాన్ని, ఆ యొక్క కీడును అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ దేవదూతలే వచ్చాయి. ఎవరు వచ్చారమ్మా? దేవదూతలు వచ్చాయి. చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని బాగా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెడుతూ ఉన్నాయి. అయ్యా, తెల్లవారిపోతుంది, ఇదిగో నీ ప్రాణానికి ప్రమాదం, నీ బిడ్డలకు ప్రమాదం, నీ భార్యకు ప్రమాదమునైనా. ఎవరు వినే పరిస్థితులు లేరు, ఎవరు అర్థము చేసుకునే పరిస్థితులు లేరు, ఎవరు అంగీకరించే స్థితిలో లేరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఏబు స్థితి ఎలాంటిది, ఆ యొక్క లోతు స్థితి ఎలాంటిది, లోతు స్థాయి ఎలాంటిది అని ఇప్పుడు చూసినట్లయితే 13 అధ్యాయము 10 వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 13 అధ్యాయము 10 వాక్యాన్ని చదువుకుందాం. ఎలా ఆ వ్యక్తి జీవితం ప్రారంభించబడిందని. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాల పట్టణమును నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీరు పారు దేశమై ఉండెను. స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది, నీరు పారు దేశమై ఉండెను. అది యెహోవా తోట, యెహోవా ఇల్లు, యెహోవా ప్రాంతం. ఈరోజు చాలామందిని నేను అడుగుతుంటే, ఈ పొలము ప్రభు మాకు ఇచ్చారండి, ఈ వ్యాపారము ప్రభు మాకు ఇచ్చారు, ఈ గృహాన్ని మాకు ఇచ్చారు, ఈ కుటుంబాన్ని మాకు ఇచ్చారు, ఈ ఆదాయము, ఈ వనరులు, ఇవన్నీ మాకు ప్రభు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నీకు ప్రభు ఇచ్చాడు, అందును బట్టి స్తోత్రం. అయితే ప్రభు నీకు ఆయుష్ పొడిగించాడు, అందును బట్టి స్తోత్రం. ప్రభు నీకు ఆదాయాన్ని ఇచ్చాడు, ఆయుష్ పొడిగించాడు, గృహాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, అందును బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఆ వ్యాపారముతో, ఆ వ్యవసాయముతో, ఆ గృహముతో, ఆ ఆయుష్తో నీ జీవితము ఎలా నడుస్తుంది, ఎలా కొనసాగుతుంది అని గమనించి చూసినట్లయితే నీ జీవితములో పరిశుద్ధుల సహవాసము అవసరం. చెప్పాలి తల్లి, ఏం అవసరం? పరిశుద్ధుల సహవాసము
నీకు అవసరం. దేవుడిచ్చిన తోటలో ఉన్నావు, దేవుడిచ్చిన కుటుంబములో ఉన్నావు, దేవుడిచ్చిన వ్యాపారములో లాభాన్ని నువ్వు సమకూర్చుకుంటున్నావు, మంచిది. దేవుడిచ్చిన ఆయుష్తోనే బ్రతుకున్నావు, మంచిది. అయితే నీకు దినదినము, ప్రతిదినము, ప్రతి వారము, ప్రతి నెల పరిశుద్ధుల సహవాసము అవసరం. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధుల సహవాసములో నీవు ఉన్నావా? ఆ పరిశుద్ధుల సహవాసములో నీవు కొనసాగుతూ ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఈ సహవాసము అనేది చాలా ముఖ్యమైనది. ఈ సహవాసము అనేది చాలా అవసరమైనది. ఈ రోజున సహవాసము లేని వ్యక్తిగా నీవు ఉన్నావా? సహవాసము కలిగి నీవు ఉన్నావా? ఒక సింహము బైబిల్లో రాయబడి ఉంది, గద్దించు సింహం వల్లే ఎవరిని మృంగుదామని వాడు వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. ఎవరు దొరికినా వాళ్ళ మృంగాలని ఆశతో, ఆకలితో, కోరికతో తిరుగుతున్నాడు. అయితే ఒక తోటలో 4 ఆవులు, ఆ 4 పశువులు కలిసి మేస్తున్నాయి. ఆ సింహం వచ్చింది. ఆ 4 పశువులకి 8 కొమ్ములు ఉంటాయి. ఒకదానికి ఎన్ని చెప్పలమా? ఒకదానికి 2, 4, 8 ఉన్నాయి. ఈ కొమ్ము అనేది అధికారముకి సాదృశ్యముగా ఉంది. నా ప్రభు బైబిల్లో ఒక మాట చెప్పాడు, నీ కొమ్మును నేను హెచ్చిస్తాను అన్నాడు. నీ కొమ్ము నేను హెచ్చిస్తాను. ఈ 4 పశువులు వీటికి కలిగిన 8 అధికారాలతో దాన్ని వెంటాడితే దాని అధికారము, దాని శక్తి, దాని బలము నిర్వేగమైపోయి పరుగు. దానికి ప్రాణం కాపాడుకోవటం కష్టమైపోయింది. దానికి ప్రాణభయం పట్టేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా నా దేవుడు అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు తల్లి? యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. ఆయన మనకు యేసు నామము అనే అధికారము మన సొంతం చేశాడు. ఇప్పుడు యేసు నామం అనే అధికారమును మన సొంతం చేశాడు కాబట్టి దేవుడు మనకిచ్చిన అధికారం అంతటి కలుపుకొని సహవాసముతో ఉంటే మనకు జయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ తోటలో ఉన్న లోతు పరిశుద్ధుల సహవాసము కలిగి ఉన్నాడా అని మనము గమనించి చూస్తే అక్కడ 11 వాక్యాన్ని చదువుతాం. కాబట్టి అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. నా ప్రియ దేవుని బిడ్డలరా, ఇక్కడ
ఈ పదాన్ని మనము గమనించి చూస్తే ఇరువురు వ్యక్తులు మనకు కనిపిస్తారండి. ఎవరు కనిపిస్తారు? ఇరువురు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒకరు పేరు అబ్రహాము, శారా. మరొకరు లోతు కుటుంబం. ఈ రెండు కుటుంబాలు వేరైపోయాయి. ఒకరికి ఒకరు ఏమైపోయారు? వేరైపోయారు. వేరైపోతే ఒకరైతే ఆ యొక్క బలిపీఠము కట్టి ఆ బలిపీఠము దగ్గర బలి అర్పిస్తూ అదే స్థలములో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే స్థలములో ప్రభువుని స్తుతిస్తున్నారు. దైవజనులు మమ్మల్ని దర్శించటానికి ఎప్పుడు వస్తారో ఆశతో ఆ ద్వారబంధము దగ్గర కూర్చుని వాళ్ళు అలా ఎదురు చూస్తున్నారు. సహవాసము కొరకు ఎదురు చూస్తున్నారు. సహవాసములో నిలిచి ఉండాలని, సహవాసము కలిగి ఉండాలని, సహవాసము మాకు అవసరమని ఆశతో, ఆకలితో, కోరికతో అబ్రహాము, శారాలు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చరిత్ర అంతా మీకు తెలిసిన చరిత్ర. ఆ యొక్క దేవుని దూతలు ఆ స్థలానికి వచ్చినట్లు తెలుసు. ఆతిథ్యము స్వీకరించినట్టు తెలుసు. ఇక అదంతా మనకు తెలిసిన చరిత్ర. వారు ఎక్కడున్నారంటే వారు సహవాసములో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నారు తల్లి? సహవాసములో ఉన్నారు. కానీ లోతు మాత్రం సహవాసానికి దూరం అయిపోయాడు. ఈరోజు సహోదరి, సహోదరుడా, ఏ స్థలములో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నా, నీ జీవితములో సహవాసము కలిగి ఉన్నావా? సహవాసానికి దినదినము దూరం అవుతూ, లోక సంబంధమైన సహవాసానికి దగ్గరవుతూ, విగ్రహారాధనకు దగ్గరవుతూ, శరీరాశలకు దగ్గరవుతూ, నేత్రాశకు దగ్గరవుతూ, ఇక లోక సంబంధమైన వాటికి సమీపస్తునిగా, సమీపస్తురాలుగా నువ్వు మార్చబడుతూ పరిశుద్ధుల ఆత్మ సంబంధమైన సహవాసానికి నువ్వు దూరం అవుచున్నావా? ఒక్కసారి పరిశుద్ధమైన సహవాసానికి ఎంత దూరములో నీవు ఉన్నావు? లోక సంబంధమైన వాటికి ఎంత నువ్వు దగ్గరగా ఉన్నావు? ఒక్కసారి ఈ రాత్రి ఆత్మదేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు కొలత పెట్టుకో. అబ్రహాము, శారాలు ఆత్మ సంబంధముగా ఎదుగుచు ఆ సహవాసాన్ని కలిగి వారు జీవితాన్ని కొనసాగిస్తున్నారమ్మా. కానీ ఈ లోతు కుటుంబము చూసినట్లయితే శరీరాశలు, నేత్రాశలు, లోక సంబంధమైన వాటితో వారు మమేకమైపోయి వారి జీవితాలను కొనసాగిస్తూ వారు బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల సహవాసానికి నువ్వు దూరం అయితే, పరిశుద్ధతలో నువ్వు దూరం అయితే, ఆత్మీయతకు నువ్వు దూరం అయితే నీ పరిస్థితి చాలా అగమ్య గోచరమైపోద్ది. ఆ విషయాన్ని ఒక్కసారి ఆలోచించు. అందుకే ఆత్మదేవుడు ఈ రాత్రి ఈ యొక్క చివరి దినములో నీతో మాట్లాడుచున్న మాట, లెమో తేజరిల్లు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించాలని, నిన్ను మహిమపరచాలని, నిన్ను ఘనపరచాలని, నిన్ను శాపభరితమైన ప్రజల నుంచి వేరు చేయాలని ఆయన ఆశ కలిగి ఈ మాటలో నీకు చెప్తున్నాడు.
దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతునయా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో నన్ను బలపరచినయ్యా, నన్ను బలపరచినయ్యా, యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. ఇప్పుడు అబ్రహాము శారాలకి, అమ్మా మీ స్నేహితులు ఎవరు ఉన్నారా, మీరు అసలు ఎవరి మధ్యలో ఉంటున్నారు, మీ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నారు, మంచైన చెడ్డైన ఇరుగైన పొరుగైన ఉండాలి కదా బ్రతకటానికంటే. ఒకటి చెప్తున్నారు, మేము యేసయ్యను కొలుస్తాం, ఆయనే మాకు బలము, ఇక మా ఆతిథ్యాలను అయ్యే ఉంటాయి. దేవునికి స్తోత్రం. మా విందులు ఏదైనా ఉంటే అయ్యే ఉంటాయి అని వారు సూటిగా తేటగా వివరించేస్తున్నారు. ఇప్పుడు అదే 10 అధ్యాయములో 12 వాక్యాన్ని మనం చదివితే అక్కడ మరికొన్ని విషయాలు ఎలుగులోకి వస్తున్నాయి. అబ్రాహాము కానానులో నివసించును. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి, పట్టణ ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. గుడారము అక్కడ వేసుకుని అక్కడ ఆ వ్యక్తి లైఫ్ సెట్ చేసేసుకున్నాడు. అక్కడ ఆ వ్యక్తి లైఫ్ సెట్ చేసుకున్నాడు. అక్కడ హ్యాపీ, ఇక్కడే నేను ఉంటాను అని ఓకే ఓకే ఓకే. అక్కడ కొందరు మనుషులు ఉన్నారు. ఎందుకని ఆ వ్యక్తి అక్కడ ఉండటానికి ఇష్టపడ్డాడంటే, ఆ మనుషులు లోతుకు నచ్చారు. బాగినాలు మీరు ఎవరికి నచ్చారు చెప్పాలి తల్లి, ఎవరికి నచ్చారు? అబ్రహాము నచ్చల, షారము నచ్చల. వాళ్ళకి అబ్రహాము నచ్చల, షారము కూడా నచ్చల. కానీ ఈ ప్రజలు, ఈ మనుషులు, ఈ పద్ధతులు, ఈ ఆచారాలు, ఈ అలవాట్లు లోతుకి, లోతు భార్యకి, లోతు కుటుంబకి బహుగా నచ్చేసాయి. ఎలా నచ్చేసాయి? బహుగా నచ్చేసాయి.
ఎవరితో నీ సహవాసం? సహోదరుడా, ఎవరితో నీ స్నేహం? ఏ కుటుంబాలతో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఏ మనుషులతో నువ్వు స్నేహం చేస్తున్నావు అని నిన్ను ఒక దైవజనుడి అడిగితే నువ్వు చెప్పే విషయం ఏంటంటే, పాస్టర్ గారు, ఆ వ్యక్తి చాలా మంచోడు. పాస్టర్ గారు, ఆ సహోదరి చాలా మంచిది అని నువ్వు చెప్తావు. రైట్. అయితే నీ దృష్టికి వారు మంచివారే. నీ దృష్టికి ఎవరు? మంచివారే. నేను కాదనట్లేదు. ఎందుకనంటే సహవాసము చేస్తూ స్నేహం చేస్తూ నీవు వారిని చూసావు, వారి పద్ధతి చూసావు, వారి నడక, వారి యొక్క పరిస్థితులు నువ్వు చూసావు. నేను చూడను. కానీ ఆకాశం ముందుండి ఆయన భూమి మీద ఆయన చూపు పారచూచుచున్నాడు. ఆయన చూస్తే నీవు మంచివారని చెప్తున్నావు. నీవు సహవాసము చేసేవారు, నువ్వు నివసిస్తున్న ప్రజలు ఆయన దృష్టిలో ఏమై ఉన్నారు? దుష్టులుగా ఉన్నారా? లేక దుర్మార్గులుగా ఉన్నారా? లేక వంచకులుగా ఉన్నారా? లేక మంచివారిగా ఉన్నారా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ చూసినా జ్వరాలు. ఈ జ్వరం వచ్చిన వాళ్ళకి 2 రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్తే కసిక్కమని పొడిసి ఒక 100 గ్రాములు 1 పావు లీటర్ తీస్తున్నారు బ్లడ్. ఆ బ్లడ్ చూసేసి ఇదిగో నీకు టైఫాయిడ్, ఇదిగో నీకు మలేరియా, లేకపోతే నీకు ప్లేట్లెస్ అని చెప్పేస్తారు. వీళ్ళు చెప్పలేరు. దాన్ని ఎందులో పెట్టి చూడాలి? పరిశుద్ర ఎందులో పెట్టి చూడాలి? రక్తాన్ని, బ్లడ్, దాన్ని చూసే దానిలో చూడాలి. దేవునికి స్తోత్రం. ఒక మనిషి పద్ధతిని నువ్వు చెప్పలేవు. నువ్వు మంచి వ్యక్తి అని చెప్పలేవు. కానీ లోతు చెప్తున్నాడు, అయ్యా వీళ్ళందరూ చాలా మంచోళ్ళయ్యా, ఇక వీళ్ళ మధ్యలో నేను ఇక్కడే కాపురం ఉండిపోతానయ్యా అని గుడారం పెట్టేసాడు. కానీ ప్రభు వాళ్ళని ఏమంటున్నాడు? ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదాం. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. లోతు వారి పైరూపాలను చూసాడమ్మా. ఇక వీళ్ళతో సహవాసం చేయొచ్చు, వీళ్ళ మధ్యలో నేను కాపురం ఉందాము, ఇక్కడ హ్యాపీగా నేను ఉండిపోవచ్చు, అబ్రహాము శారాల కంటే ఈ సహవాసం చాలా గొప్పది, మంచిది అనుకున్నారు. కానీ యెహోవా దృష్టి వాళ్ళ మీద నిలిపి వాళ్ళు చూస్తే ఎన్ని ప్లేట్లెస్ తగ్గిపోయాయో, ఎంత మలేరియా వచ్చిందో, ఎంత టైఫాయిడ్ వచ్చిందో, అప్పుడు రిపోర్ట్లో బయటకు వచ్చింది ఏంటంటే వారు యెహోవా దృష్టికి బహు పాపులు, దుష్టులై ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టి పాపుల సహవాసము, దుష్టుల సహవాసముతో ఈ వ్యక్తి కొనసాగుతూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కొనసాగిస్తూ ఈ వ్యక్తి ఒకరోజు ఈ వ్యక్తికి సువార్త చెప్పాలని ఆలోచన వచ్చింది. కాస్త భక్తి కూడా ఉన్నట్లు ఉండి వస్తే
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? ఆ 14 వాక్యాన్ని ఒకసారి చదువుతాం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత 19 అధ్యాయము 14 వాక్యం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో తన అల్లులతో మాట్లాడి లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి. యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, విలువలేని పరిస్థితులు అయిపోయింది. ఎందుకు నీకు విలువ లేదు అంటే, ఎందుకు లోతుకి అల్లుల దగ్గర విలువ లేదు అంటే, ఈ లోతుకి సహవాసం లేదు. ఏం లేదమ్మా? చెప్పాలి, ఏం లేదు? సహవాసము లేదు. ఈ సహవాసము నీ జీవితంలో ఉంటే నీ జీవితానికి విలువ ఉంటుంది, నీ బ్రతుకు ఒక విలువ ఉంటుంది, నీ విశ్వాసానికి ఒక విలువ ఉంటుంది, నీ ఆత్మీయ స్థితికి ఒక విలువ ఉంటుంది. ఎందుకని ఈ వ్యక్తి ఇలాగా ఎగతాళి అయిపోయాడు? ఇతని జీవితము వేళకోళ అయిపోయింది, విలువలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎగతాళి ఎందుకు చేయబడుతున్నాడంటే, ఇతడు పూర్తిగా ఆత్మ సంబంధమైన పరిశుద్ధుల సహవాసాన్ని కోల్పోయి శరీర సంబంధమైన సహవాసములో పడుట వారు నిశ్చయముగా చూశారు. ఇతనిలో ఆత్మీయత లేదు, ఇతనిలో ప్రార్థన జీవితము లేదు, ఇతని జీవితంలో ఆసక్తి లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ జీవితంలో ఆదివారపు ఆరాధన, ఈ ఆదివారపు ఆరాధన ఇక్కడ ప్రారంభమై జరుగుతుంది. నువ్వు ఇంకా అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, నీ తోటివారు నిన్ను చూస్తే నీకు విలువ ఎవరు? ఏమెవరు? భక్తురాలు అయితే ఇక్కడ ఎందుకు ఉంటుంది? భక్తురాలు అయితే ఇక్కడ ఎందుకు ఉంటుంది? భక్తురాలు అయితే ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఈ మనిషి బజారి మనిషి. ఏ మనిషి? అక్కడ ఆరాధన జరుగుతుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు పాడుతుంటే అక్కడ లేకుండా ఈ మనిషి ఎక్కడ ఉన్నాడంటే గవిని దగ్గర ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? గవిని దగ్గర ఉన్నాడు. కాబట్టి ఎగతాళి బ్రతుకైపోయింది, ఎగతాళి జీవితం అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డ, నా దేవుని వాక్యము ఈ రాత్రి చెప్తుంది, లేమో లోతు, ఇప్పటికైనా ఆ శరీర సంబంధమైన ఊపిలో నుంచి, ఆ లోక సంబంధమైన ఆ యొక్క భక్తికి దూరమైపోయిన పరిస్థితుల్లో నుంచి, సహవాసము కోల్పోయిన పరిస్థితుల్లో నుంచి, ఆ లోక సంబంధమైన అనుభవాలలో నుంచి లేమో నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎందుకనంటే ఈ వ్యక్తి కొరకు ఆ వ్యక్తి అబ్రహాము కన్నీరు కార్చి రోదన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఒకప్పుడు నాతో కలిసి ప్రార్థించిన వ్యక్తి, ఒకప్పుడు నాతో కలిసి మోకరించిన వ్యక్తి, ఒకప్పుడు నాతో కలిసి ప్రభువును స్తుతించిన వ్యక్తి ఈరోజు లోకములో ఉన్నాడు. శరీరానుసారుల మధ్యలో, త్రాగుబోతుల మధ్యలో, తిరుగుబోతుల మధ్యలో, శరీరాశులకు నేత్రాశులకు లోనైపోయి లోకాలు పాలైపోయాడయ్యా.
అది అతని కుటుంబానికి క్షేమము కాదు, అది బిడ్డలకు క్షేమము కాదు. ఆ వ్యక్తి రక్షించబడాలి, నీ సన్నిధికి నడిపించబడాలి అని అబ్రహాము విలపిస్తూ, రోదన చేస్తూ, దేవుని దగ్గర ఒక బేరం చేస్తూ కన్నీరు కారుస్తున్నాడు. ఆ ప్రార్థన శక్తి ద్వారా, ఆ ప్రార్థన బలము ద్వారా ఈ వ్యక్తి దగ్గరికి వచ్చింది వాగ్దానము. లేమో, నీకు వెలుగు వచ్చింది, ఇప్పుడైనా నువ్వు లేస్తే అగ్ని గంధకాలతో నాశనమైపోయే ఈ సొదొమ గుమారాల నుంచి నువ్వు విడిపించబడతావు, నువ్వు రక్షించబడతావు, నీకు విలువ వస్తుంది. ఎగతాళైపోయింది పరిస్థితి. ఎందుకనంటే అతని పద్ధతులు ఆ విధంగా అయిపోయాయి, అతని నడవడిక ఆ విధంగా అయిపోయింది. అతన్ని ఎవరు గౌరవించట్లేదు, ఎవరు మర్యాద ఇవ్వట్లేదు. ఇదిగో నేను చర్చికి వెళుతున్నానన్న ఎగతాళి చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తిని. ఏం చేస్తున్నారమ్మా? అయ్యా మీరు లెగండి, నేను వెళ్తున్నాను చర్చికి, ఇదిగో నేను వెళ్తున్నాను, మీరు కూడా రండి అంటే అల్లుళ్ళు ఏమంటున్నారంటే ఎగతాళి అనుకున్నారంట. ఏమనుకున్నారు? ఆ మాట ఒక్కసారి మీరు చదవండి. అది నాకు చాలా బాధేసింది. ఆ మాట నాకు చాలా బాధేసింది. ఆ మాట నాకు చాలా బాధ కలిగించింది. అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. ఎందుకనంటే అయ్యా లెగండి, నేను చర్చికి వెళ్తున్నాను, మీరు కూడా రండి నాతో ఈ పాటు అంటే, మావా నువ్వా చర్చికి పోయేది? నువ్వు పోతావా మావా? నీ బ్రతుకులు ఎప్పుడన్నా మావా నీ జీవితంలో ఎప్పుడన్నా నీకు శివుని ఎత్తులుంటే ఎప్పుడన్నా ప్రార్థనకి వెళ్ళి కూర్చున్నావు మావను? అల్లుడు అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? నేను కాదు. మావా నువ్వు మాతో చెప్పేవాళ్ళయ్యా మావో నువ్వు మాతో చెప్పేవాడయ్యావా? నీ బ్రతుకులో, నీ జీవితంలో నిజంగా నీకు భక్తి ఉంటే, నువ్వు భక్తుడివైతే, ప్రభువుకి నీకు అసలు సంబంధం ఉంటే, పరలోక రాజ్యానికి సిద్ధపడిన వ్యక్తి అయితే, నీ బ్రతుకులో ఎప్పుడైనా ప్రారంభ ప్రార్థనకి వెళ్ళి స్తోత్రం చెప్పిన మొహమా నీది మావా? లోతు మావా చెప్పు మావా అని ఇహీ నవ్వుతున్నారంట. ఎలా నవ్వుతున్నారు చెప్తాండి, ఎలా నవ్వుతున్నారు? ఎందుకని అతని జీవితం ఎగతాళి అయిపోయిందంటే అతనిలో రోషము కలిగిన భక్తి లేనందున, రోషము కలిగిన విశ్వాసము లేనందున, ప్రార్థన జీవితము లేనందున, సహవాసము లేనందున గౌరవించబడవలసిన మనుషులతో ఎగతాళి చేయబడుతూ ఉన్నాడు. నీ బ్రతుకు ఆ విధముగా కాకముందే ఇదిగో నీ తోటివారు నీ ప్రార్థన జీవితాన్ని చూడాలి, నీ భక్తి జీవితాన్ని చూడాలి, నీ విశ్వాస వీరత్వాన్ని వారు చూడాలి, వారు కనులతో చూడాలి. అది చూసి వారు నీకు భయపడాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము శారా జీవితంలో, వారి ప్రయాణంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను చూసి, అబ్రహాము ప్రార్థన చూసి, శారా విశ్వాసాన్ని చూసి రాజు సహితము గడ్డగా వణికిపోయి ఆ రాజ్యమే చేతులెత్తి అబ్రహాము కుటుంబానికి నమస్కరించినట్లు చరిత్ర గ్రంథస్థం చేయబడి ఉంది. దానికి గల కారణం ఏంటంటే అబ్రహాము ప్రార్థన వారు చూశారు. మరి లోతు ఎగతాళి జీవితం ఎందుకు అయిపోయిందంటే లోతులో వారు ప్రార్థన చూడలేదు, శరీరాశలను చూశారు, నేత్రాశలను చూశారు. సహవాసము లేకుండా గాలికి కొట్టుకొని పో వ్యక్తి వలె తిరగటం ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తికి విలువ లేని పరిస్థితులు ఆ వ్యక్తి బ్రతుకులైపోయి ఆ విధముగా కాకుండా అయ్యా నాకు సహవాసము కావాలని ఆశించిన ప్రతి ఒక్కరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి అయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు,
అయ్యా నీ సహవాసము నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ సహాయము కావాలి, నీవు నాకు కావాలి తండ్రి. నీకు స్తోత్రాలు. సహవాసము కావాలి తండ్రి. అబ్రహాము తండ్రి ఆ వ్యక్తితో వేరైపోయినా నీతో కలిగి బలిపీఠం పట్టుకొని నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ అయా ఆ విధముగా దాని జీవితాన్ని గడపటానికి అవకాశాలు దొరికాయి. అయాటి అనుభవాలలో నన్ను నడిపించు, నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా. నీవొచ్చి ఆ గడియకు నేను సిద్ధపడాలి తండ్రి, నీవొచ్చి ఆ గడియకు నేను సిద్ధపడాలి. ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో నీతో గడపాలి తండ్రి. నేనున్న స్థితిలోనే నీతో గడపాలి తండ్రి, నీతో గడపాలి తండ్రి, నీతో గడపాలి తండ్రి, నీతో గడపాలి తండ్రి. నా యజమానివి నీవేనని అనుకొని గడియలో వస్తావని. అందరు నోరు తెరచి నా యజమానుడవు నీవేనని, అనుకొని గడియలో వస్తావని. నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని. నీ సాక్షిగా నేను బ్రతకాలని. అయ్యా నీ సాక్షిగా నేను బ్రతకాలని. అవునయ్యా. రాజా నీ మహిమ నాలో ఉండని. ఉండని ప్రభువా. రాజా నీ కృప నాపై నిలువని. యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని. నీ మహిమ కావాలి. లోతు కోల్పోయాడు, అబ్రహాము కలిగి ఉన్నాడు. నీ కృప నాపై నిలువని. నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని. నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ నాలో ఉండని. యేసు రాజా నీ కృప నాపై నిలువని. ఏ స్థితిలో నేను